చేవెళ్ల నియోజకవర్గంలో కమలం గెలవడం, ప్రధాని మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజిత్ నగర్ బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్య, వైద్యం అందిస్తూ గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేవెళ్ల నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు కొండా. చేవెళ్ల ప్రాంతాన్ని నేను పార్లమెంట్లో అన్నిట్లో మంచిగా రిప్రజెంట్ చేసినాను, చేయబోతున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 100 సార్లు మాట్లాడినాను. దేశ ప్రాంత చేవెళ్ల ఇష్యూస్లను లేపినాను. 5 కమిటీలనుంటిని, ఒక సెలెక్ట్ కమిటీలనుంటిని. నన్ను పార్లమెంటు 6 దేశాలకు పంపించింది. నన్ను పార్లమెంట్లో నేను 2 పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ లెజెండ్, నా సొంత నిధులుంటే ఎంపీ ల్యాడ్స్ నిధులు దాదాపు 5 కోట్లు ఏడాది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేవలం వికారాబాద్ జిల్లాకే నేను దాదాపు 200 గ్రామాలకు ఇచ్చిన, ఎగ్జాక్ట్ అంటే 197 గ్రామాలకు ఇచ్చిన. ఈసారి కూడా ప్రతి గ్రామం తిరుగుతా. ఇంతకు ముందు కూడా ప్రతి గ్రామము, ప్రతి తాండా నేను కనీసం 2 సార్లు తిరిగాను. ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగిన, ఎంపీటీసీ ఇల్లు కడప దాటి. అదే విధానంగా నేను ఈసారి కూడా చేస్తా. కానీ ఈసారి నాకెంత అడ్వాంటేజ్ అంటే ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉంటా, అక్కడ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అవి చక్కగా వాడుకోలేదో, అసలు వాడుకోకుంటే ల్యాబ్స్ అయ్యి రిటర్న్ అయినాయో, లేకుంటే వేరే వాటికి కాళేశ్వరంలోకో వేటుకో డైవర్ట్ అయినాయి. ఈసారి నేను ఇక్కడ ఒక వాచ్ డాగ్ తిరిగా నేను చూస్తాను. కేంద్రం తెచ్చిన నిధులు వాటికే వాడుకున్నట్టు నేను చూస్తాను. విద్యారంగంలో అయితే నిజంగానే ఘోరమైన పరిస్థితి. అది కేవలం గవర్నమెంట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫీజులు 2 లక్షలు 3 లక్షలు అంటే అది పేదోళ్ళ పొట్టనే కొడతలేదు. అది శాలరీ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈవెన్ ధనవంతులకు కూడా కష్టమవుతుంది. స్కూల్ ఫీజు ఇక్కడ 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి. అందరికీ ఇబ్బంది అవుతుంది. దాని కొరకు నేను కమ్యూనిటీ స్కూల్స్ తెప్పిస్తా. ఎట్లయితే కమ్యూనిటీ, ఆ లోకల్ కమ్యూనిటీయే ఆ స్కూళ్ళని నడిపిస్తుంది. గవర్నమెంట్ మద్దతు కొంత ఉంటుంది. మొత్తము కమ్యూనిటీ కింద స్కూల్ పెట్టి ఒక్క మోడల్ స్కూల్ ఫస్ట్ తెప్పిస్తుంది.